హాయ్ ఫ్రెండ్స్, వంట రాని వాళ్ళైనా కొత్తగా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైనా వెజిటేబుల్ రైస్ని ఇలా కుక్కర్లో ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. స్టవ్ మీద కుక్కర్ గిన్నెని పెట్టి నెయ్యి ఆయిల్ని వేసుకొని షాజీరా, బిర్యానీ ఆకు, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్కను వేసి వేగాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని వేసి ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు నచ్చిన కూరగాయలని ఇలా కట్ చేసేసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, ఆలు వేస్తున్నాను. అలాగే కొంచెం సాల్ట్, పసుపు, కట్ చేసుకున్న టమోటాలను కూడా వేసేసి లైట్గా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్, కారం, అలాగే ధనియా పౌడర్ని వేసేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పెరుగుని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగుని యాడ్ చేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ మొత్తాన్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. రైస్ ఏ గ్లాస్తో తీసుకుంటే ఆ గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ గ్లాస్తో తీసుకున్నాను కాబట్టి ఈ గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తున్నాను. పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట కొలత. అలాగే హాఫ్ బద్ద లెమన్ని కూడా పిండుకుంటే రైస్కి మంచి టేస్ట్ వస్తుంది. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. చూడండి, రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.